ఎలా ఉన్నారు అని ఎవరినైనా పలకరించినప్పుడు చాలా బాగున్నాం. రీసెంట్గా మా స్కూల్ గెట్ టుగెదర్కి వెళ్ళాం. మళ్ళీ చిన్ననాటి స్నేహితులతో కాంటాక్ట్లో ఉంటున్నందుకు హ్యాపీగా అనిపిస్తుంది అని ఎక్కడ చూసినా ఇవే కబుర్లు వింటున్నారా? నిజమే. ఈ 2 ఇయర్స్ నుండి ఇదే సందడి ఉంది. అయితే గెట్ టుగెదర్ అంటే తమకెందుకంత ప్రత్యేకమో సమాధానం చెప్పలేని వారి మనసులో మాట ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నాను. గెట్ టుగెదర్ అంటే స్కూల్లో స్నేహితులతో, మనల్ని తీర్చిదిద్దిన గురువులతో గుర్తుండిపోయిన సన్నివేశాలని నెమరేసుకోవడం మాత్రమే కాదండి. స్కూల్ బిగినింగ్లోనో లేక వీలైనప్పుడు మనల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చిన మన నాన్నలు, ఎవరైనా టీచర్స్ కనిపించినప్పుడు అదిగో మీ టీచర్ నమస్కారం చెప్పు, స్కూల్లో బుద్ధిగా చదువుకో అని కళ్ళతోనే చెప్పడం ఎంతమందికి గుర్తుండదు. క్లాస్లో కొత్త పుస్తకాల వాసన చూసినప్పుడల్లా కంపాస్ బాక్స్, రెనాల్డ్స్ పెన్స్, కొత్త నోట్బుక్స్ కొనివ్వమని మనం మారం చేసిన సందర్భాలు కూడా గుర్తు రావంటారా? లంచ్ బ్రేక్లో ఎంతో ఆకలితో అమ్మ పెట్టిన లంచ్ బాక్స్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ తృప్తిగా తింటున్నప్పుడు, వంట చేసేటప్పుడు అమ్మ చేతి మట్టి గాజుల సవ్వడి, ఎలాగైనా నా పిల్లలకి లంచ్ బాక్స్ అందివ్వాలి అని తను పడే తాపత్రయం మన మదిలో మెదలకుండా ఉండేదా? తనకి బెంగగా ఉన్న నీ భవిష్యత్తు కోసం తప్పదు నాన్న అని మనసులో అనుకుంటూ, పైకి మాత్రం గంభీరంగా స్కూల్కి వెళ్ళను అని మారం చేసినా పట్టించుకోకుండా మనల్ని స్కూల్కి పంపించిన మన పేరెంట్స్ని మనం మర్చిపోతామా? చేయి పట్టుకొని నడిపించిన నాన్న చేతి స్పర్శ వెచ్చదనం, స్కూల్లో పీఈటీ పీరియడ్లో పడి దెబ్బలు తగిలించుకొని ఇంటికి వెళ్తే కోపంతో అమ్మ వేసిన దెబ్బల వెనుక ప్రేమ, అప్పట్లో మనం గుర్తించకపోయినా ఇప్పుడు తల్లిదండ్రులుగా చిరకాలం మన మదిలో మెదులుతూనే ఉంటుంది. స్కూల్ డేస్ అంటే తిరిగిరాని బాల్యం ఒక్కటే కాదు, ప్రస్తుతం మనతో లేని మన పేరెంట్స్ని మన జ్ఞాపకాల్లో తిరిగి జీవంతో చూసుకోవడం, లేదా వృద్ధాప్యంలో మన మీద ఆధారపడి మనతో ఉంటున్న మన తల్లిదండ్రులు మన భవిష్యత్తు కోసం వారి సరదాలని, యవ్వనాన్ని త్యాగం చేసి మన కోసం ఎంతగా శ్రమించారో గుర్తుపెట్టుకొని మరీ వారి పట్ల గౌరవంతో మన బాధ్యతల్ని నిర్వర్తించడం. అందుకే గెట్ టుగెదర్ అంటే చాలామందికి ఒక మెమొరీ మాత్రమే కాదండి, ఒక ఎమోషన్ కూడా.